అనుమతించడం లేదు. ఓన్లీ ఈ గణేష్ విగ్రహాలతో ఏవైతే వాహనాలు వస్తున్నాయి ఈ వాహనాలకు మాత్రమే ప్రత్యేక దారులను చూపించి దారుల ద్వారా మాత్రమే ఈ ట్యాంక్ బండ్ లోపలికి చేరుకుంటున్న విగ్రహాలన్నీ కూడా ఇప్పటికే చాలా విగ్రహాలు కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం కూడా నిమజ్జన ప్రక్రియ మాత్రం కన్నుల పండుగగా జరుగుతుంది. రాజు, ఈ నిమజ్జన ప్రక్రియ వేగవంతం కావడానికి సుమారుగా ఎన్ని క్రెయిన్స్ ని ఏర్పాటు చేశారు? అలాగే అక్కడ నిమజ్జనం చేయడానికి వచ్చినటువంటి వెహికల్స్ ని మళ్ళీ ఏ వేళ నుంచి పంపిస్తున్నారు? అంటే ఇప్పుడు మొత్తంగా కూడా పోలీస్ అధికారులు మనకి అధికారికంగా చెప్పిన ప్రకారం 37 వరకు కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేశామన్నారు. అయితే ఉదయం నుంచి కూడా అంటే పోలీస్ అంచనాలకి మించి ఇంకా కూడా విగ్రహాలన్నీ కూడా ఉదయం నుంచే కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక ఉదయం నుంచి కూడా ఇంకొక మరో 4-5 క్రెయిన్లు కూడా ప్రత్యామ్నాయ మార్గాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికి ఆలోచించడం జరిగింది. దీంతోనే మొత్తం కూడా అదనంగా ఉన్న 37 క్రెయిన్స్ కాకుండా అదనంగా మరో 10 క్రెయిన్స్ ను కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే వాహనాలన్నింటిని కూడా అంటే ఇక్కడ ఖైరతాబాద్ చౌరస్తా మీద నుంచి కూడా వచ్చే ఫ్లైఓవర్ మీద నుంచి ఎన్టీఆర్ ఘాట్ మీద కూడా కొన్ని వాహనాలను వీడి లోపలికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా అక్కడ సికింద్రాబాద్ మీద నుంచి వచ్చే వాహనాలన్నింటిని కూడా ముందుగా లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా కూడా ఒక ప్రత్యేక వేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ నుంచి బషీరాబాద్ మీద నుంచి కూడా చూసుకుంటే పోలీస్ కమిషనర్ ఆఫీస్, అదేవిధంగా ఈ గన్ పార్క్ మీదుగా కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా కూడా ఒక వే ఉంచడం జరిగింది. ఈ వే ద్వారా కూడా లోపలికి వెహికల్స్ అన్ని కూడా అనుమతిస్తున్నారు. అయితే ఇది అనుమతిస్తున్న సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే పోలీస్ అధికారులు మాత్రం కడుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా మన రాష్ట్ర పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు, అదే రాపిడ్ ఫోర్స్ తో పాటు కేంద్ర బలగాలను కూడా అదనపు బలగాలను కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఇక్కడ నగరంలో ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా పహారా కాయడం జరుగుతుంది. అయితే మొత్తంగా మనం చూసుకునేటప్పటికీ గణేష్ నిమజ్జనం మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ నగర పోలీస్ కమిషనర్ కడుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నిన్న మనకు ఇక్కడ మీడియాతో కూడా చెప్పడం జరిగింది. అయితే అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకుంటే గణేష్ నిమజ్జన ప్రక్రియ అనేది చాలా ప్రశాంతంగా ఆనందంగా కన్నుల పండుగ కూడా జరుగుతుంది. భక్తులు కూడా అంటే మహిళలు పురుషులు అనే భేదం లేకుండా చాలా మంది కూడా భక్తులందరూ కూడా ట్యాంక్ బండకు కూడా చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న భక్తులందరూ కూడా ఒక నిమజ్జన ప్రక్రియ సుఖాంతంగా ముగించుకొని వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు కూడా పోలీసులు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఏర్పాట్లు. రాజు, జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? అంటే జీహెచ్ఎంసీ అధికారులు మొత్తంగా కూడా చూసుకునేటప్పటికి ట్యాంక్ బండ్ ఇప్పటికే చాలా వరకు కూడా పొల్యూషన్ జరిగింది. పొల్యూషన్ ఉన్న సమయంలో ఇప్పటికే శుద్ధి చేస్తున్నారు కనుక మరి ఇటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉందో ఈ పూజా సామాగ్రిని మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ లోని మొత్తం కూడా అంటే ఎవరు కూడా వేయకుండా వీటి కోసం కూడా ప్రత్యేకంగా చిన్న అంటే ఒక వ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. ఓన్లీ విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసి ఎవరైతే విగ్రహాలతో పాటు వచ్చిన పూజా సామాగ్రిని మొత్తం కూడా ఈ చిన్న వ్యాన్ లో తీసుకువెళ్ళి వీటన్నిటిని కూడా వేరే డంపుకు తరలిస్తున్నారు. అందుకు ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జన నేపథ్యంలో ఎటువంటి మరోసారి కూడా పొల్యూషన్ కాకుండా కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే పటిష్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. సునీత, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? అలాగే భద్రతా విషయంలోనే సీసీ కెమెరా లాంటివి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? నిమజ్జన ప్రక్రియ ఉందని చెప్పి అంటే ఎప్పుడైతే గణేష్ నవరాత్రులు ప్రారంభమయ్యాయో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ మొత్తం కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ఏవైనా సరే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ఉద్దేశంతో ముందుగానే పోలీసులందరూ కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి కనుక అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు అప్పటికే ట్యాంక్ బండ్ ఇప్పుడు ఎవరైతే లేక్ పోలీసులు ఉన్నారో లేక్ పోలీస్ మొత్తం కూడా ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా ఈ నిమజ్జన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మరోసారి కూడా మరికొన్ని అదనపు సీసీ కెమెరాలు కూడా ఇక్కడికి ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాల ద్వారా మొత్తం కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ లో మానిటరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా దీన్ని ప్రత్యక్షంగా డీజీపీ కూడా దీనంతటి కూడా పర్యవేక్షిస్తున్నారు. సిపి అనురాగ్ శర్మతో పాటు డీజీపీ దినేష్ రెడ్డి, అదేవిధంగా సైబరాబాద్ సిపి కూడా దీనంట్లో కూడా ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. అదే మొత్తంగా కూడా పోలీసులను కూడా అదనంగా పోలీసులు ఇప్పుడు మన సిటీ పోలీసులతో కాకుండా అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చేసే పటిష్టమైన చర్యలు అయితే తీసుకున్నారు. అయితే మరికొద్ది క్షేపట్లో
ఈ గణేష్ విగ్రహాల తాకిడిని మరింత పెరిగే అవకాశం ఉంది కనుక ఇప్పటికే పోలీసులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. త్వరితగతంగా ఏవైతే నిమజ్జన ప్రక్రియ ఉందో ఈ నిమజ్జన ప్రక్రియను త్వరితగతంగా పూర్తి చేసి వచ్చిన భక్తులందరినీ కూడా వేగంగా వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మనం ఈ విజువల్స్ లో చూస్తే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది చూస్తే, ఎందుకంటే వచ్చిన విగ్రహాన్ని ఎందుకంటే మనం గత సంవత్సరం కావచ్చు ముందు సంవత్సరం కూడా చూసుకుంటే విగ్రహాలను మరి చాలా ఎక్కువ క్యూ లైన్ లో ఉండేవి. వచ్చిన విగ్రహాలన్నింటినీ కూడా నెమ్మదిగా లోపలికి నిమజ్జనం చేసేవారు. అయితే ఈ సంవత్సరం అట్లా కాకుండా వెంటనే వచ్చిన విగ్రహాన్ని అదనపు క్రేన్స్ కూడా ఏర్పాటు చేయడంతో వచ్చిన విగ్రహాన్ని వచ్చినట్టుగా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేసి ఏవైతే పూజా సామాగ్రిని తీసుకొస్తున్నారో తీసుకొచ్చిన పూజా సామాగ్రిని కూడా వెంటనే వేరే ట్రక్ లో వేసి దీంట్లో కూడా పంపించడం జరుగుతుంది. దానికి తోడు మొత్తం లోపలికి కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. లోపలికైతే ఎటువంటి ప్రైవేట్ వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. ఓన్లీ ఎవరైతే విగ్రహంతో వస్తున్నారో విగ్రహంతో వస్తున్న భక్తులను మాత్రమే లోపలికంతా అనుమతించడంతో మొత్తంగా ఇప్పటి వరకు అయితే ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులు మాత్రం ఆనందోత్సాహాలతో కూడా జై బోలో గణేష్ అంటూ వాళ్ళ యొక్క సంబరాల్లో మునిగిపోయారు. ఎందుకంటే గత 9 రోజులు నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో నవరాత్రులు గణేష్ లంబోదరుడికి ఏవైతే పూజలు చేస్తారో ఆ పూజలు మొత్తం ప్రతిఫలం రావాలంటే ఈ నిమజ్జన ప్రక్రియ అనేది సుఖాంతంగా జరగాలి. ఈ నిమజ్జన ప్రక్రియ ఎంత ఆనందంగా జరుపుకుంటే అంత పుణ్యం వాళ్ళందరూ కూడా చేరుకుంటుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దీంతోనే మొత్తం కూడా భక్తులందరూ కూడా ఈ నిమజ్జన ప్రక్రియని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జన ప్రక్రియ అయితే పూర్తి చేయాలని చెప్పేసి భక్తులందరూ కోరుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే భక్తుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే పోలీసులు కూడా పట్టేసి ఏర్పాట్లు చేశారు. మొత్తంగా కూడా క్రేన్ల సహాయంతో ఆలస్యం కాకుండా వెంటనే త్వరితగతినే మొత్తం ఈ విగ్రహాలన్నింటిని కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే మనం పలువురు భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఈ సంవత్సరం నిమజ్జన ప్రక్రియ చాలా త్వరితగతంగా జరుగుతుంది. చాలా ఆనందోత్సాహాల మధ్య మనందరూ కూడా జరుపుకుంటున్నామని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరో విధంగా పోలీసులు కూడా అంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఇప్పటి వరకు నిన్నటి వరకు అనుకున్న పోలీస్ బలగాలనే కాకుండా ఈ రోజు పోలీస్ కమిషనర్ కూడా అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఒక పర్యవేక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఒక పోలీస్ కమిషనర్లతో పాటు డీసీపీలు, ఏఎస్పీలు అదేవిధంగా అదనపు బలగాలను కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. గణనాథుల నిమజ్జనానికి సంబంధించి మరిన్ని వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం.